గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. రణ్వీర్ అల్హాబాదియా అనే ఒక యూట్యూబర్, అతను పర్సనల్ ప్రొటెక్షన్ కోరుతూ, అరెస్ట్ నుంచి పర్సనల్ ప్రొటెక్షన్ కోరుతూ సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది. ఆ కేసు సుప్రీంకోర్టులో కొన్ని రోజులుగా నడుస్తుంది. నిన్న అది ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుకు వచ్చింది. వచ్చిన సందర్భంగా కొత్త ప్రధాన న్యాయమూర్తి గారు జస్టిస్ సూర్యకాంత్ గారు ఈ ఆన్లైన్ కంటెంట్ రెగ్యులేషన్కి ఒక ఎఫెక్టివ్ మెకానిజం ఉండాలి అని గవర్నమెంట్కి సూచించారు. నేను ఒక ఛానల్ పెట్టుకుంటాను, నా ఛానల్ రెగ్యులేషన్ ఏం అక్కర్లేదు అనే సినేరియో, ఈ సిచ్యువేషను ఇట్ ఈస్ వెరీ స్ట్రేంజ్ అని ఆయన వ్యాఖ్యానించాడు. చాలా విచిత్రంగా ఉంది ఈ పరిస్థితిని. ఇది నిజానికి వేరే దేశాల్లో, అంటే పాశ్చాత్య దేశాల్లో, వెస్ట్రన్ కంట్రీస్లో ఈ తరహా సిచ్యువేషన్ని చాలా స్ట్రేంజ్ అని అనుకోవాలి మనం. నిజానికి భారతదేశంలో ఆన్లైన్ కంటెంట్ ఇవాళ రాజ్యం ఏలుతోంది. ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ఆ కంటెంట్ మొత్తం ఆన్లైన్లో ఉంటుంది. యూట్యూబర్స్ మాత్రమే ఈ తరహా పరిస్థితికి కారణం అని అనుకోని అవసరం లేదు. ఎలక్ట్రానిక్ మీడియాలో జనరేట్ అవుతున్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని ఆన్లైన్లో పెడుతున్నారు. ఆన్లైన్లో పెడుతున్నప్పుడు దాని స్వరూప స్వభావాలు కొంత మారుతున్నాయి, కూడా మార్చి పెడుతున్నారు. ఇక్కడ వచ్చే ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ప్రధాన న్యాయమూర్తి గారు చేసిన సూచనకి ప్రభుత్వానికి ఆయన ఏమన్నాడంటే, ఒక ఎఫెక్టివ్ మెకానిజం ఎట్లా పెడతారో చూడండి అని అడిగాడు. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఏదైతే ఉందో మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)A ప్రకారం అది ఫండమెంటల్ రైట్, మన ప్రాథమిక హక్కు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పిన మాట మన ప్రాథమిక హక్కుకి భిన్నంగా ఉందా? ఉన్నట్టు అనిపిస్తుంది. నేను నా యూట్యూబ్ ఛానల్లో నేనేదో చెప్తాను, దట్ ఈస్ మై ఫండమెంటల్ రైట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. నా భావాలను వ్యక్తీకరించే హక్కు నాకుంది. దానికి నేను ఒక మీడియంను ఉపయోగించుకుంటున్నాను. ఆ మీడియంను ఉపయోగించుకునే దాని మీద రెగ్యులేషన్ ఉండాలంటే ఏంటి? ఫండమెంటల్ స్పీచ్ మీద రెగ్యులేషన్ ఉండాలంటమే. ఫండమెంటల్ స్పీచ్ అనే హక్కుకి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి, రాజ్యాంగంలో ఉన్నాయి, ఆర్టికల్ 19(2)లో ఉన్నాయి. ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అలా ఉండగా ఒక రెగ్యులేషన్ మెకానిజం కావాలి అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతటి మనిషి చెప్తే మనం కొంచెం ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది కదా, అవునా? కానీ ఇవాళ భారతదేశంలో ఎటువంటి ఆన్లైన్ కంటెంట్ జనరేట్ అవుతుంది? ఇవాళ భారతదేశంలో ఆన్లైన్ కంటెంట్ ప్రొలిఫరేషన్ వలన, వ్యాప్తి వలన ఎన్ని రకాల అనర్థాలు వస్తున్నాయి. హేట్ స్పీచ్ అనేది ఆన్లైన్లో రాజ్యం ఏలుతున్న కారణంగా ఎంత మత ఉద్రిక్తలు చోటు చేసుకుంటున్నాయి, ఎన్ని అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. వీటన్నిటికీ బాధ్యులు ఎవరు? కంటెంట్ జనరేట్ చేసిన వ్యక్తులు. ఈ తరహా అనర్థాలు జరిగితే అనర్థాలకు బాధ్యులు కంటెంట్ జనరేట్ చేసిన వ్యక్తులు. అయితే కంటెంట్ జనరేట్ చేసిన వ్యక్తుల మీద అదుపు అనే పేరుతోటి రేపొద్దున మంచి కంటెంట్ జనరేట్ చేసిన వ్యక్తులకు కూడా వాళ్ళ మీద కూడా అదుపు చేస్తుంది కదా ప్రభుత్వం. రాజ్యం అనేది ఒక అధికారాన్ని చేతులు తీసుకుంటే ఆ రాజ్యం ఆ అధికారాన్ని మంచోళ్ళ మీద కూడా ప్రయోగించవచ్చు కదా అనే అనుమానం వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, ఏ ప్రజాస్వామ్యంలో అయినా సరే సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది చాలా ముఖ్యం. స్వీయ నియంత్రణ అనేది చాలా ముఖ్యం. నేను జర్నలిస్ట్ని కాబట్టి, నా చేతిలో కెమెరా ఉంది కాబట్టి నేను ఎక్కడికైనా వెళతాను, నా చేతిలో పెన్ను పేపర్ ఉంది కాబట్టి నేను ఏమైనా రాస్తాను అనే వైఖరి తప్పు, ముమ్మాటికి తప్పు. మీరు ఒకటి ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ అనేది స్పెసిఫిక్గా ఎక్కడా లేదు. నిర్దిష్టంగా అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ అమెండ్మెంట్ అని ఉంటుంది, అది పత్రికా స్వేచ్ఛని స్పష్టంగా నిర్వచించింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆ ముక్క లేదు.
ఆర్టికల్ 19(1)A ప్రకారం మీకు ఏదైతే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వచ్చిందో మనందరికీ వచ్చిందో అందులోనే అంతర్లీనంగా పత్రికా స్వేచ్ఛ ఇమిడి ఉంది అని సుప్రీంకోర్టు చెప్పిన కారణంగా ఆ కేసుల కారణంగా మనకి పత్రికా స్వేచ్ఛ అనేది వచ్చింది. అంటే ఏంటి, పౌరుల హక్కు ఏదైతే ఉందో వాళ్ళ ఫండమెంటల్ హక్కు నుంచి మన హక్కు వచ్చింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకొని మీ సహచరులకి ఇంకా మీకు మీ మిత్రులకి అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఉండే ఏ పౌరుడి యొక్క వ్యక్తిగత హక్కుకి ఫండమెంటల్ రైట్కి మించి మీ రైట్ లేదు, మించి మీకు పత్రికా స్వేచ్ఛ లేదు, మించి మీకు మీడియా స్వేచ్ఛ లేదు. ఒక్క వ్యక్తి ప్రాథమిక హక్కు భంగం కలిగించే విధంగా కూడా మీడియా వ్యవహరించకూడదు. వ్యక్తి ప్రాథమిక హక్కులకి మీడియాకున్న మీడియా స్వేచ్ఛకి మధ్య వైరుధ్యం వచ్చిన సందర్భంలో వ్యక్తి హక్కు మాత్రమే పైన ఉంటుంది, మీడియా హక్కు కింద ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకోండి. మనం జర్నలిస్టులు అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినంత ప్రాధాన్యత మీరు గత ప్రభుత్వాలు చూశారు. ఏ రోజు కూడా ఎటువంటి సంక్షేమం చేయాలన్నా కూడా తెలుగుదేశం పార్టీలో చేసింది. ఆ రోజు జర్నలిస్టులకి బస్సు పాసు గౌరవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా జరిగింది. మెడికల్ ఇన్సూరెన్స్లు కానీ ఏదైనా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని చోట్ల కంబైన్డ్ రాష్ట్రంలో జర్నలిస్టులకి స్థలాలు ఇచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మనం చూసాం, అక్రిడేషన్ కార్డ్స్ కూడా 25,000 అక్రిడేషన్ కార్డ్స్ సుమారు తెలుగుదేశం ప్రభుత్వం సమయంలోనే ఇచ్చాం. కాబట్టి సమస్యల్ని అర్థం చేసుకునే వ్యక్తులు ఉంటే సమాజం బ్రహ్మాండంగా ఉంటుందనే దానికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైనా సమస్యలు వింటారు, సమస్యల్లో మనం చేసిన సూచనలు కూడా పాటించే వ్యక్తి అటువంటి వ్యక్తి. మనం చూసాం, నిరంకుశ పాలనలో ఉండే వ్యక్తి కాదు. కాబట్టి మీరు ఏమున్నా కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్తే ఆయన తప్పకుండా ఆచరిస్తారు. ఇక కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి విధి విధానాలను తీసుకువెళ్ళాలని మీరు సూచించారు. మీరు గనక నాకు రిప్రజెంటేషన్ ఇస్తే మా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ దృష్టికి తీసుకువెళ్ళి మేమందరం కూర్చుని కన్సర్న్ మంత్రివర్యుల దృష్టికి తీసుకువెళ్ళి పార్లమెంట్లో కూడా మీకు ఇచ్చిన సలహా సూచనలు పాటించే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా బోండా ఉమ గారు ఉన్నారు, విప్. ఆయన విప్పే కాదు, పాలిట్ బ్యూరో మెంబర్. మేము ఆ రోజు మేనిఫెస్టోలో రెడీ చేసిన వాటిలో ముఖ్య వ్యక్తి ఆయన. తప్పకుండా ఇళ్ల స్థలాలు కానీ మెడికల్ ఇన్సూరెన్సులు కానీ ఇటువంటి అన్ని సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. కానీ మీకు తెలిసినంత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలిసినంత ఎవరికీ తెలియదు. కానీ ఒక్కొక్క పని సంక్షేమంలో మేము చెప్పిన ప్రతి పనిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసుకుంటానే వెళ్తున్నారు. ఎంత ఆర్థిక భారమైనా తప్పకుండా ఆ రోజు యువకాలంలో నారా లోకేష్ గారు చెప్పిన విషయాల్లో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మీ హామీలు కానీ మా బోండా ఉమా గారు రేపు పాలిట్ బ్యూరోలో మాట్లాడతారు. తప్పకుండా సమస్యలని ఆయన దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా మేము కృషి చేస్తాం. నేను కూడా ఒక చిన్న సూచన చెప్పదలిచాను. ఇందాక పెద్దలు సురేష్ గారు ఒక మాట చెప్పారు. ఇదివరకు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినాక అంతకుముందు ప్రింట్ మీడియా ఉన్నప్పుడు ఒక రకంగా ఉండేది. మేము ఏదన్నా తప్పు చేస్తే నిజమా కాదా అని ప్రింట్ మీడియా మమ్మల్ని వివరణ ఇచ్చినాక వీళ్ళు ఎట్లా చెప్పారు కానీ ఎట్లా జరుగుతుందని తప్పకుండా ఆచరించేవాళ్ళు. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినాక ఇంకో రకమైన పోకడలోకి వెళ్తే, డిజిటల్ మీడియా వచ్చినాక ఇంకో రకమైన పోకడలోకి వెళ్ళిపోయి శృతి మించిపోతుంది. అది స్వీయ నియంత్రణ అవసరమని పెద్దలు చెప్పినట్టు మనం అందరం కూడా స్వీయ నియంత్రణ పాటించాలని నేను కోరుకుంటున్నాను. ఎవరి మీద ఒక అభాండం వేస్తే ఆ వ్యక్తిని కూడా డిబేట్లకు పిలిచి అది ఎదురు వ్యక్తి ఆపాదించే సమయంలో మీరు కొంత స్వీయ నియంత్రణ పాటించి వారు చెప్పే విషయాలు నిజమా కాదా అని తెలుసుకుని మాట్లాడితే మాకు కూడా మీ పట్ల గౌరవం ఇంకా మరింత రెట్లు పెరిగి మేము
మేము ఆలోచించే విధంగా చేస్తుంది. తప్పకుండా మిమ్మల్ని అది ఒక కంపల్సరీ ఎవరు ఎటువంటి వ్యక్తులు అనేది మీకు తెలిసినంతగా మాకు కూడా తెలియదు. కానీ తెలిసిన విషయాన్ని ఏదో బురద అంటుతుంటుంటే అవునా నిజమా అనే దానికన్నా సాక్ష్యాలు ఉన్నాయా, నిజాలు ఉన్నాయా, అవి చూపించండి లేని ఎదుటి వ్యక్తులకి కౌంటర్ మాట్లాడే విధంగా చేస్తే చాలా బాగుంటుందని ఒక సూచన. రెండో సూచన, ఎవరో డిక్టేటర్గా ఉండేవాళ్ళు వాళ్ళు మంచి పాలన వచ్చింది, డిక్టేటర్గా ఉండేవాళ్ళు ఏదేదో బురద చేసేసారు, భయపడొద్దు. మీరు భయపడకుండా చేయాలని కోరుకుంటున్నాను. నేను చాలా చోట్ల జిల్లాల్లో చూస్తా స్ట్రింగ్. నేను గత 4-5 సంవత్సరాల నుంచి మరీ దగ్గరగా చూస్తున్నాను. నందిగామ కానీ, జగ్గేపేట కానీ, తిరువురులో కానీ సరైన డబ్బులు కూడా లేకుండా స్ట్రింగర్స్ చాలామంది ఉన్నారు. అంతకుముందు ఉన్న వ్యక్తి కూడా సరిగ్గా గౌరవించే వ్యక్తులు కూడా ఉండేవాడు కాదు. నేనైతే మాత్రం ఎక్కడున్నా కూడా జర్నలిస్టులు ఎక్కడున్నా కూడా వాళ్ళ దగ్గరికి అందే ఎట్లా ఉన్నారు, మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏంటని మాట్లాడి ఏ కార్యక్రమానికి ఉన్నా. ఎందుకంటే నేను చూశాను ఎంతోమంది రోడ్లు స్కూటర్లో వెళ్తా, బైకుల్లో వెళ్తా, వెనక్కి తిరిగి కెమెరాలు మా మీద ఫోకస్ చేస్తా, మమ్మల్ని చిత్రీకరిస్తా మీరు మీడియాకి పంపించిన రోజులు నేను అర్ధరాత్రికి కూడా చూశాను. కాబట్టి వాళ్ళందరితో ఎప్పుడూ కూర్చుని మర్యాదగా మాట్లాడి మేమందరం గౌరవించే వ్యక్తులు. తప్పకుండా మీలాంటి వారు దేశానికి సమాజానికి అవసరం. మేము కూడా అదే విధంగా గౌరవిస్తాం. ఏదన్నా మేము చిన్న చిన్న తప్పులు పొరపాటున మాకు ఓవర్ రైడ్ అవ్వచ్చు, మాకు తెలియకుండా జరగచ్చు, మా దృష్టికి తీసుకురండి. అంతేకాకుండా ఏదన్నా మమ్మల్ని విమర్శలు ఏదో చెత్త విమర్శలు, అది మంచి విమర్శలు వస్తే నిజంగానే చేయొచ్చు, మా వివరణ కూడా తీసుకోవాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఐక్యత అనేది చాలా ముఖ్యం. ఇలాంటి సమావేశాలు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ కార్మిక శాఖలో సుమారు 29,000 ఇటు ఫ్యాక్టరీస్ కానీ బాయిలర్స్ కానీ ఉండటం జరిగింది. దురదృష్టకరం ఏంటంటే ఎక్కడ ఒక ఐక్యత అనేది లేకుండా పోయింది వాళ్ళకి. ఎందుకంటే ఒక ఫ్యాక్టరీలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు సొంతంగా యాజమాన్యం వచ్చి మాట్లాడే పరిస్థితుల్లో, అలాగే అది ఎక్స్గ్రేషియా ఎంత ఇవ్వాలనేది మాట్లాడే పరిస్థితుల్లో కూడా కలెక్టర్ గారి దగ్గర ఉండటం సర్వసాధారణంగా జరగదు. మొన్న ఒక పెద్ద ఫ్యాక్టరీలో ఇన్సిడెంట్ జరిగితే యాజమాన్యం ఇద్దరుంటే యజమానులు ఇద్దరు కూడా స్పందించలే. మిగతా ఇండస్ట్రీస్ వారు కానీ ఫ్యాక్టరీస్ వారు కానీ ఎవరు కూడా బాయిలర్స్ కానీ ఎదురుకొచ్చి మాట్లాడిన వైనం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక సంఘం అనేది ఏర్పాటు చేయాలని వాళ్ళకి పదే చెప్తా ఉన్నాం. అయినప్పటికి ఇప్పుడు కూడా సరైన సంఘం కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి. అయినప్పటికీ మీకు అందరికీ తెలిసిన విషయమే, బహుశా ఈ సభ్య సమాజంలో జీతాలు లేని కార్మికులు ఎవరన్నా ఉన్నారంటే విలేకరులే కావచ్చు చాలా మట్టుకి. అయితే వాళ్ళు వేసుకుని తెల్ల చొక్కా వెనకాల ఎన్ని రంధ్రాలు ఉంటాయో కూడా అందరికీ తెలుసు. కాబట్టి మీ హక్కుల కోసం మీరు పోరాడటానికి, అలాగే మీకోసం మీరు నిలబడాలి అంటే ఖచ్చితంగా ఒక ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అనేది ఫామ్ చేయటం, తద్వారా మీ హక్కుల కోసం పోరాటం. అదేవిధంగా ఇందాక మాట్లాడుతూ 29 లాస్ ఉంటే అవి 4 కోట్లుగా విభజించడం జరిగింది. అందులో ముఖ్యంగా తొలిసారి డిజిటల్ మీడియా వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా నేషనల్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ బోర్డు అనేది కూడా ఫామ్ చేయడం జరుగుతూ ఉంది. మొన్న మేము నిన్నే వర్క్షాప్ నిర్వహించినప్పుడు కొంతమంది సోదరులు ఇక్కడి నుంచి కూడా వచ్చారు. ఒక సోదరుడు అన్నారు, ఈ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ చాలామంది బయట నుంచి వచ్చి పని చేసుకుని బస్ స్టాండ్లో మరి పడుకుంటా ఉన్నారు, వాళ్ళకి రక్షణ అనేది ఉండాలని చెప్పి. అలాంటి వెంటనే మాకు ఆలోచన మాకు లేదు. అయితే ఆ రోజున మేము నిన్న కూర్చున్నప్పుడు ఈ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఇటు నేషనల్ లెవెల్లోని అలాగే స్టేట్ లెవెల్లో కూడా బోర్డు ఫామ్ చేయమంటం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా విలేకరులని ఇందులో బోర్డు మెంబర్స్ కింద పెడితే ఆ సలహాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళటానికి ఉంటుంది. అలాగే అవేర్నెస్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళే క్రియేట్ చేస్తారు అనే ముఖ్య ఉద్దేశంతో నిన్నే ఈ
అనార్గనైజ్డ్ వర్కర్స్ బోర్డుకి ఖచ్చితంగా 2 మెంబర్స్ని జర్నలిస్ట్ నుంచి తీసుకోవాలని చెప్పి కూడా మాట్లాడటం జరిగింది. అలాగే అనార్గనైజ్డ్ వర్కర్స్ కూడా ఒక ఫండ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఇటుకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలని ఒక ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది. మ్యాక్సిమం ఎందుకంటే 90% అసంఘటిత కార్మికులే ఉంటారు కాబట్టి అసంఘటిత కార్మికులకి ఖచ్చితంగా వెనువెంటనే ఏదో చెయ్యాలని చెప్పి ఈ సంస్కరణలో పాటుగా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని కూడా చేయడం జరిగింది. దాని విధి విధానాలు ఆల్రెడీ దీన్ని ముఖ్యంగా ఈరోజు చూసాం, అక్కడక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు వీటి మీద. ఇంకా నవంబర్ 21 నుంచి ఫోర్స్లోకి వస్తుంది అన్నారు. దాని మీద మేము వర్క్షాప్ కూడా నిర్వహించాం. అంటే ఎందుకంటే ఇటు యాజమాన్యం ఇటు కార్మికులు 2 కళ్ళు లాంటివి కాబట్టి అవి సరైన అవేర్నెస్ ఇద్దరికీ ఉండాలి, దాంతోపాటు మీడియాకు కూడా ఉండాలని చెప్పి మీడియా మిత్రులందరికీ తీసుకుని వచ్చి, ఎందుకంటే ఇటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి వారధలా పనిచేసేవారు మీడియా మిత్రులు. సో దీన్ని సరైన ట్రాక్లో ఉండాలి అంటే మీడియా సహకారం ఉండాలని చెప్పి మరి ఆ వర్క్షాప్ అనేది కూడా తొలిసారిగా నిన్న నిర్వహించడం జరిగింది. ఈలోపు ధర్నా అనేది ఎందుకు చేశారనేది, అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా విషయం ఉంటే విమర్శించడంలో మీడియా మిత్రులు ఏదైనా ఒక ఇష్యూ మీద అది తప్పు జరుగుతుంది అంటే లేకపోతే అది హానికరం కార్మికులు అంటే దాన్ని ఫస్ట్ ప్రచారం చేసేది మీడియా మిత్రులు. సో పూర్తిగా అవేర్నెస్లోకి రాకుండా కూడా ధర్నాలు చేయడం అనేది కొద్దిగా హాస్యాస్పదంగా అనిపించింది మాకు. ఎందుకంటే అది దాని మీద పూర్తిగా ఇంకా మేము దానికి అవుట్లైన్ స్ట్రీమ్ లైన్ కూడా చేయలే. మేము నిన్న నిర్వహించాం, ఎవరికాళ్ళు సలహాలు ఇచ్చారు, డిబేట్ జరిగింది. సో అక్కడ ప్రెస్ వాళ్ళు కూడా ఉండటం జరిగింది, వాళ్ళ సలహాలు వాళ్ళ క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. దాన్ని ఇంకా జిల్లాల వారీగా ప్రతి చోట కూడా ఇది నిర్వహిస్తూ ప్రతి చోట కూడా ఆ జిల్లా స్థాయి విలేకరులందరినీ కూడా పిలవాలని నిర్ణయం కూడా నేను తీసుకోవడం జరిగింది. సో ఇలాగే మరి విలేకరులు గతంలో కూడా మన కోనసీమలో జరిగినప్పుడు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తా అన్నారు, అది మాకు కేటాయించండి అని చెప్పడం జరిగింది. అలాగే దాంట్లో ఇటు కృష్ణా జిల్లాలో కూడా అడగడం జరిగింది. అవి కూడా మేము ఖచ్చితంగా పరిశీలిస్తాం, రానున్న కాలంలో ఇళ్ల సైట్లు అనేది ఇవ్వటం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు పబ్లిక్ మీటింగ్లో 2022లో అనమాట. సో అది కూడా ఖచ్చితంగా ఇచ్చే మార్గం సుగమం అయిందని మాత్రం తెలియజేసుకుంటూ, అలాగే మరి ఈరోజు ఈ చక్కటి సమావేశానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని చెప్పినందుకు ఖచ్చితంగా ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మీరు కూడా ఒక రిప్రజెంటేషన్ రూపంలో మాకు ఇవ్వండి. మరి వేదిక మీద ఉన్నటువంటి ఆలపాటి సురేష్ గారు, సోమసుందరం గారు, ఐవి సుబ్బారావు, ధర్మారావు, జయరాజ్ గారు, చందు జనార్దన్ గారు, ఏచూరి శివ గారు, స్వాతి ప్రసాద్ గారు, శ్రీరామ్మూర్తి గారు, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ అందరికి కూడా, పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇవాళ సమస్యలు ఉండొచ్చు మీకు, ఆ సమస్యల్ని అర్థం చేసుకునే అవగాహన కలిగినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు ఇవాళ. ఎందుకంటే అతను చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ ఒక శాసనసభ్యుడి నుంచి స్టూడెంట్ లీడర్ నుంచి ఈ స్థాయికి ఎదిగాడంటే కంప్లీట్గా మీడియా సహకారంతోనే, మీడియా మిత్రుల సమస్యలు పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు పెద్దలందరూ మీ సమస్యల్ని ఆయన దృష్టిలోకి తీసుకొస్తే తప్పనిసరిగా ఆయనకి ఆ సమస్యలకి పరిష్కారం ఉంటుంది. దాంట్లో మీతో పాటు కావాలంటే మేము కూడా వస్తాం, మీకు అండగా మేము కూడా ఉంటాం. కాబట్టి ఇవాళ ఒక అనుభవం లేని వ్యక్తులైతే వాళ్ళందరికీ చెప్పాలి. ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు ఈజీగా అర్థమవుతాయి మీ సమస్యలు ఏంటనేది. కాబట్టి ఈ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, జర్నలిస్టుల సమస్యల్ని అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిలో ఉంది, అవగాహన చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తానంటే, మేము ఎప్పుడూ క్యాపిటల్లో ఉన్నాం ఇక్కడ విజయవాడలో.
మేము ఏ టైంలో అయినా సరే మీకు రెడీగా ఉంటాం. జయరాజు గారు చెప్పారు ఇంతకుముందు ప్రెస్ క్లబ్ గురించి, అసలు ఆ వివాదమే రాకూడదు కానీ వచ్చినప్పుడు మీలాంటి పెద్దలు కూర్చుని పరిష్కరించే అంశం తప్పితే పొలిటికల్గా ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి కాదు. కాబట్టి మీరు కూర్చొని ప్రభుత్వం తరఫున మేము ఉంటాం, మీరు ఏ హెల్ప్ కావాలన్నా దానికి చేయడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఎక్కడైతే వివాదం వచ్చిందో ఆ వివాదాన్ని పరిష్కరించే బాధ్యత కూడా మరి జర్నలిస్ట్ సంఘ పెద్దల మీదే ఉంటుంది. కాబట్టి ఇక మిగతా వాళ్ళు ఎవరు దాంట్లో జోక్యం చేసుకోరు కూడా. కాబట్టి మీరే పరిష్కరించమని కోరుకుంటూ, ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్యల పరిష్కారం దృష్టిలో మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం. మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. అలాగే రేపు అసెంబ్లీ కూడా వచ్చే నెల నుంచి ఉంది. పార్లమెంట్లో కూడా 1 తారీఖు నుంచి పార్లమెంట్ సభ్యులకి పార్లమెంట్ ఉంది. అక్కడ అంశాలు ఏదైనా ఉంటే ఆయన మాట్లాడతారు, ఇక్కడ అంశాలు ఉంటే మేము మాట్లాడతాం. కాబట్టి ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండే వ్యక్తులు, మీ శ్రేయోభిలాషులు. కాబట్టి మేము కలిసి పనిచేసి మెరుగైన సమాజం కోసం అందరం కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.